రామాయణం పార్ట్ 21 కంటిన్యూషన్. సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావాల్సిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. 10 రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులా వేగంగా పంపాడు. ఫలితంగా కోట్ల మంది వానర యోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది, దానికి తిరుగులేదు. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడింది. శ్రీరామునితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు. వానరుల రాకను గురించి తెలిపాడు. సీత జాడను తెలుసుకోవడం, రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కార్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కుకు వినతుని నాయకత్వంతో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంతో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులను కూడిన సేనను పంపాడు. మేనమామ అయిన సుశేషుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపారు. ఒక్కొక్క దిక్కుకు ఏ ఏ ప్రదేశాల గుండా వెళ్ళాలో, అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. 1 రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముని భావన కూడా అదే. అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను తీసుకున్నాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు. సీతాన్వేషణకు బయలుదేరి 1 రోజులు కావనున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెతికి రక్తహస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసే నాటికి ప్రసవమనగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుని దగ్గరికి చేరుకున్నాడు. సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడయ్యాడని ధీమా వ్యక్తం చేశాడు. ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే కదా. అంగదుని నాయకత్వంతో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వారు అణువణువునా గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు. విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వర్తిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. హనుమదారులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు. అది వృక్షబిలము, ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది. బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. గుహలోకి వెళ్ళారు. అంతా అయోమయంగా ఉంది. చివరకు స్వయంప్రభ అనే యోగుని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు. ఆమెను ప్రార్థించి ఆమె తప్ప ప్రభావం వల్ల క్షణాల్లో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రం మహోదధి. ఉవ్వెత్తున లేచే అలల అల్జడి భయాన్ని కలిగిస్తున్నది. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదనుకున్నారు. వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది. అది విన్నాడు సంపాతి. ఇతడు పక్షిరాజు. జటాయువుకు అన్న. రెక్కలు లేక పడి ఉన్నాడు. సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్య దృష్టితో చూసి కళ్ళ కట్టినట్టు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యంగా సంపాతికి రెక్కలు మొలిచాయి. పరోపకార పుణ్యం ఊరికే పోతుందా మరి? అందరూ ఆనందించారు. తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి. వానర వీరులు బల పరాక్రమలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు. కానీ 100 యోజనాలు వెళ్ళి రాగల
వారెవ్వరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని నిగ్గుతేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు. జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెలాంటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడయ్యాయి. ఇంకేముంది? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా 1000 మార్లు చుట్టగలిగాను. భూమండలాన్ని సముద్రంతో ముంచగలను. గ్రహ నక్షత్రాలను అధిగమించగలను. పర్వతాలను నుగ్గు చేయగలను. మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నాయనా, నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు. నీ మాటలు వానరుల మనసులో గూడు కట్టుకుంటున్న దుఃఖాన్ని దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుకుందాం. ఋషులు, వృద్ధ వానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు. నీ రాక కోసం ఎదురు చూస్తుంటాం. మన వానరుల ప్రాణాన్ని నీపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలను అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు. మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువునకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. ఒళ్ళు విరిచాడు. ప్రళయకాల మేఘ గర్జనల మహానాదం చేశాడు. చేతులను నడుము మీద ఉంచాడు. పాదాలను దట్టించాడు. చెవులను రిక్కించాడు. తోకను విదిలేర్చాడు. అంగదాన్ని మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళ్తాను. అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళడం. అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా. ఏది ఏమైనా కార్యసఫలతో తిరిగి వస్తానని పలికాడు. ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యములకు వెళ్ళనున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.